పక్కనే బీర్లు బంద్ పండుగ పూట మందుబాబులకు షాక్ తెలంగాణకు కేఎఫ్ బీర్ల సరఫరా నిలిపివేత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్న కంపెనీ బీర్ల ధరలు పెంచకపోవడం పైన ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోయి రాష్ట్రంలో భారీగా నష్టాలు వస్తున్నట్టుగా వెల్లడి ప్రకటన విడుదల చేసిన యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్ వాళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణలో బీర్ల ప్రియులు గుండె పగిలిపోయే విషయం ఇది. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్ హినికేన్ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి. ఇందుకు కారణం ఆ బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయం. అవును, తెలంగాణకు తాము బీర్లను సప్లై చేయబోమంటూ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం నాడు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. బీర్ల ధరలను సవరించకపోవడంతో పాటు పాత బకాయిలకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో కింగ్ ఫిషర్ హినెకెన్ బీర్ల సరఫరా నిలిచిపోనున్నది. సో ఒకవేళ ధరలు కనుక పెంచితే ఇప్పుడున్నటువంటి ధర కాస్త 250 రూపాయలు అయిందట ఒక బీర్ ధర. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తారు జనం కూడా, ఇంతగానం ధరలు పెంచుతారా, ఇంతగానం కథ చేస్తారా అని చెప్పి. సో దీంతో వాళ్ళు ఏం చేశారు, ధరలు పెంచడం కోసం అనుమతించలేదట రాష్ట్ర ప్రభుత్వం. దీంతో వాళ్ళు ఏం చేశారు, ధరలు పెంచకపోతే మాకు గిట్టుబాటు అయితే లేదు, మేము లాస్లో ఉన్నాం, లాస్లో మీకు సప్లై చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పి ఈ యునైటెడ్ బ్రేవరీస్ అనేది ఏం చేసింది, ఈ కింగ్ ఫిషర్కి సంబంధించి బీర్ల కంపెనీ మేము సప్లై చేయం తెలంగాణ రాష్ట్రానికి అని తేల్చేసింది.